ఎలాగనిపిస్తుంది? నీవు దేవుని సంఘంలో నీ ప్రవర్తన జీవన విధానం ఎలా ఉన్నదో మొట్టమొదటి నిన్ను గూర్చి నువ్వేం చెయ్యి, పరిశీలన చేసుకో. తర్వాత నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావో తదుపరి దాని గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటి నువ్వు దేవుని సంఘంలోనికి చేర్చబడ్డావు. జనులు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు వారు ఎలాగ ప్రవర్తిస్తున్నారో వారి ప్రవర్తన నియమం వాళ్ళు చూద్దాం. సరే, రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రికలో నుంచి 3వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటున్నాం. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా అట్లనరాదు. నీ మాటల్లో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు నీవు రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడుగాను గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఒక్క విషయానికి జ్ఞాపకం పెట్టుకోవాలి. కొందరు అవిశ్వాసులుగా ఉండి కూడా నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నారు. చాలామంది అవిశ్వాస సంబంధితమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండి అవిశ్వాసమైనటువంటి జీవిత విధానాన్ని అలవాటు చేసుకుని దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియనటువంటి వారిగా ఉండి ఆ విధానాన్ని ఎరిగినటువంటి చాలా మంది ఏమంటున్నారంటే అండి, అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారే మాకంత నమ్మకస్తులు లేరు అని చెప్తున్నాను. నీవు నమ్మకస్తుడివే అయినట్లయితే దేవుని కార్యముల విషయంలో కానీ దేవుని సంఘం విషయంలో కానీ నువ్వు ప్రవర్తించేటువంటి ప్రవర్తనా జీవితము ఎలా ఉంది? నువ్వు ప్రవర్తించేటువంటి ప్రవర్తనా జీవితం ఏ విధంగా ఉన్నది? నువ్వు ప్రవర్తించేటువంటి ప్రవర్తనా జీవితమునకు ఏ విధమైనటువంటి సంకేతాన్ని అందించబడుతూ ఉన్నది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించి